హలో అండి అందరికీ వెల్కమ్ టు సిరి కిచెన్స్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా బ్రెడ్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ హల్వాలో కలర్స్ ఏమీ వాడకుండా ఈరోజు మనం న్యాచురల్గా చేసుకుందాము. మీరు ఎప్పుడైనా ఈ విధంగా బ్రెడ్ హల్వా చేశారా? ఒకసారి ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. చాలా సింపుల్గా అలాగే అంతే టేస్టీగా ఉండే విధంగా ఈరోజు మనం చేసుకుందాము. ఇప్పుడు వెంటనే ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు 7-8 ఇలా బ్రెడ్ పీసులు తీసుకుందాము. ఈ బ్రెడ్ పీసులకి చుట్టూ ఉండే ఎడ్జెస్ మొత్తం ఇలా కట్ చేసుకుందాము. నేను చేసే ఈ క్వాంటిటీ 5 మందికి పక్కా సరిపోతుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రెడ్ని ఇలా ఒకదానిపై ఒకటి పెట్టుకొని ఇలా చుట్టూ ఉండే ఎడ్జెస్ మొత్తం ఇలా కట్ చేసుకుందాము. ఇలా చుట్టూ వచ్చిన వేస్ట్ భాగం మొత్తం తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ బ్రెడ్ని ఇలా 4 భాగాలుగా కట్ చేసి పెట్టుకుందాము. ఇలా కట్ చేయటం వల్ల వేయించేటప్పుడు సింపుల్గా వేయించుకోవచ్చు. చూశారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయండి. ఈ సైజు పీస్ కట్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఒక స్టవ్ మీద పాలు పెట్టి ఇలా కాంచి చల్లార్చి పెట్టుకుందాము. ఈ పాల క్వాంటిటీ వచ్చేసి 100 ml ఉంటాయి. తర్వాత వేరొక కడాయి పెట్టి 3 గరిటెల నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో 100 ml వరకు ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఈ విధంగా వేసుకుందాం. మీరు కావాలంటే ఎడలపాటి కడాయి పెట్టుకొని అందులో అయినా వేయించుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బ్రెడ్ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఈ బ్రెడ్ ముక్కలు త్వరగానే వేగిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. మిగతా బ్రెడ్ పీస్లన్నీ ఈ విధంగానే వేయించుకుందాము. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత పక్కన పెడతాం. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని అందులో 1 కప్పు షుగర్ వేయండి. 1 కప్పు చక్కెరకి 1.5 కప్పు వాటర్ పోయండి. అలాగే గ్రామ్స్ వైజ్గా చెప్పాలి అంటే 120 గ్రామ్స్ షుగర్ సరిపోతుంది. ఇలా వేసుకొని ఈ చక్కెర అంతా బాగా కరిగిపోయేంత వరకు ఉంటే సరిపోతుంది. ఇలా చక్కెర అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడుగా మనం వేయించి పెట్టిన బ్రెడ్ ముక్కలన్నీ ఈ విధంగా వేసుకుందాము. ఇలా అన్ని బ్రెడ్ ముక్కలు వేయించిన తర్వాత 1 నిమిషం తర్వాత ఈ విధంగా అంతా కలుపుకుందాము. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలు షుగర్ సిరప్ని ఈ విధంగా పీల్చేస్తుంటుంది. తర్వాత 1 కప్పు కాచి చల్లార్చిన పాలను మీగడేం లేకుండా తీసి పోసుకుందాము. ఇలా పోసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇలా 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని అన్నీ ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడకనిద్దాము. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంత సింపుల్గా చేసామో అంతే రుచిగా కూడా ఉందండి. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. Follow for more recipes. Thank you.